నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదాలపై నిగ్గు తేల్చాలి. అధికారులు ఆదేశించిన సీఎం చంద్రబాబు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. కార్పొరేషన్ అధికారులతో సమీక్షలో మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వ పాలనలోనే బీఆర్ స్టేడియంకు తిరిగి మహర్దశ తీసుకువస్తాం. ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. బడిబాట కార్యక్రమంలో డీఈఓ సలీం బాషా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలో నిప్పుపై నిగ్గు తేల్చాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై కుట్రకోణం ఉందా అనేది వెలికి తీయాలని సీఎం సూచించారు. వెలగపూడి సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్డా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో సమీక్షించారు. ఫోర్సనిక్ ఎవిడెన్స్ ద్వారా ఘటనకు కారణాలను కనిపెట్టాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలోనే బీఆర్ స్టేడియంను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. ఈ నెల 26వ తేదీన 14 కోట్లతో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. బీఆర్ స్టేడియంను క్రీడల శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం బీఆర్ స్టేడియంను పట్టించుకోలేదని, దీనివల్ల క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నజీర్ తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ప్రత్యేక చొరవ వల్ల ఖేలో ఇండియా పథకం ద్వారా బీఆర్ స్టేడియం అభివృద్ధికి నోచుకుందని వివరించారు. దాదాపు 2-3 దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు, క్రీడల మీద ఎక్కడ కూడా ఆలోచన లేనటువంటి విధానంతో గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఇక్కడ కుక్కలు స్థైర్య విహారం చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, వాకింగ్ ట్రాక్ మీద అనేక ఇబ్బందులు పెడుతూ ప్రజలు ఈ రకంగా బ్రహ్మాండ స్ట్రీమ్ పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో పదే ఈ బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి దృష్టి గారికి, అలాగే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి డిపిఆర్ని రెడీ చేసి దాదాపు 170 కోట్ల రూపాయలతో 170 కోట్లతో ఈ డిపిఆర్ని రెడీ చేయడం, ఖేలో ఇండియాని ఆ ప్రపోజల్స్ అన్నీ పంపించడంతో ఇప్పుడు 14 కోట్ల రూపాయలు ఇనీషియల్గా ఒక మల్టిపుల్ కాంప్లెక్స్, దాంట్లో 19 కోర్ట్స్, షటిల్ కోర్ట్స్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ, అలాగే జిమ్ కానీ, క్యాఫెటేరియా కానీ, ఇట్లా ఒక 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని 26వ తారీఖున ఉదయం 10 గంటలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. బట్టిప్రోలు మండలం పెదపులివారు గ్రామంలో అన్నదాత సుఖీభవ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు గ్రామంలో ఇంటింటికి వెళ్లి రైతులను కలుసుకుని అన్నదాత సుఖీభవ పథకం గురించి అవగాహన కల్పించారు. కరపత్రాలను ఇంటింటికి అందజేసి ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, అర్హతలు మరియు ప్రయోజనాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే లక్ష్యంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. యువత అభివృద్ధి విషయానికి వస్తే మరి ఈ పెదపులివారు గ్రామంలో
ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఒక రోడ్డు ఏ రోడ్డు నిర్మాణం జరిగినా కూడా అది మన హయాంలో జరిగిందే తప్ప వాళ్ళు ఎవరు చేసినట్లేదు. ఈ పెదపులివర గ్రామాలకి దగ్గర 5-6 పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల్లో ఎస్సీ సప్లాన్ నుంచి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్డు నిర్మాణం చేసిన, మెయిన్ రహదారి నిర్మాణం చేయించిన, అంతకుముందు నేనే వేయించాను, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ వంతెనలు కూడా ఆ రోజు మోడర్నైజేషన్ స్కీమ్లో 2 వంతెనలు శాంక్షన్ చేయించి ఒక వంతెన కట్టినాక 2వ వంతెన కట్టేలోపు ప్రభుత్వం పోయింది. 5 సంవత్సరాలు అడిగినోడు లేడు, పట్టించుకున్నాడు లేడు. ఒక వంతెన పూర్తి చేసింది నేనే, 2 దాన్ని పట్టించుకున్న దిక్కు దివాణం లేదు. మరి అది ఏం చేయాలి? ఇప్పుడేమో డబ్బులు చూస్తేనే ఆర్థికంగా పూర్తిగా వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయి నాశనం అయిపోయింది. వాళ్ళ పుణ్యం అని అదంతా గాడిలో పెట్టుకుని ఇవన్నీ మళ్ళీ చేసుకుంటూ వస్తున్నాం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ రైతాంగానికి కానీ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు అమలు చేసుకోవడం కానీ వీటితో పాటు డెవలప్మెంట్. నగర ప్రజల చిరకాల కోరిక అయిన శంకర్ విలాస్ 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల అనుసంధానంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటుంది. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నూతన 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం మొదలుపెట్టారు. పాత బ్రిడ్జ్ తొలగించడంతో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇది గమనించిన మంత్రి పెమ్మసాని త్వరితగతిన బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. దాంతో కాంట్రాక్టర్లు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఏసీ కాలేజ్ వైపు పిల్లర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఏది ఏమైనా నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగాలంటే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి అధికారులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో సహకారం తీసుకొని ఏదైనా నిధులు కొరత ఉంటే ఆ నిధుల కొరత కూడా పూర్తి చేసుకొని తొందరగా కాంట్రాక్టర్ కొరత కొంచెం మొప్పించి కాంట్రాక్టర్ గారిని కొంచెం ఆయన్ని ఉత్తేజపరిచి ఆయనకి డబ్బులు ఎలాంటివి లేకుండా చేస్తే గుంటూరు ప్రజలు నరకం అనిపిస్తున్నారు. ప్రజెంట్ ఆ 300 దగ్గర కానీ ఇటు కంకరంట గేట్ బ్రిడ్జి కానీ చాలామంది బాధపడుతున్నారు. ఉద్యోగస్తులు పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఈ ఆఫీసు పోయేవాళ్ళు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఆ కాంట్రాక్ట్ అయినా సరే పెద్దమంది చేసుకొని తొందరగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థలో చేపట్టిన అభివృద్ది పనులపై ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, రామాంజనేయులతో కలిసి ఆయన సమీక్షించారు. కమిషనర్ మయూర్ అశోక్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భవన లేఅవుట్ల అనుమతుల దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. వెంగళాయపాలెంలోని టిట్కో గృహ సముదాయాలు, గోశాల తదితర ప్రాంతాల్లో కమిషనర్ మయూర్ అశోక్ పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న టిట్కో గృహ సముదాయాలను త్వరలో లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సదరు గృహ సముదాయానికి ట్రీట్మెంట్ చేసిన నీటిని అందించాలని, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటుకు సిపిడిసిఎల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. రోడ్ల వెంబడి మొక్కలు నాటడం, ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయాలన్నారు. టిట్కో గృహ సముదాయాల్లో స్థానికుల ఫిర్యాదు మేరకు తక్షణం పిచ్చి మొక్కలను జేసీబీతో శుభ్రం చేయాలని, ఇంజనీరింగ్ అధికారులను ప్రతిరోజు చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అనంతరం జీఎంసీ గోశాలను పరిశీలించి ఎన్ని ఆవులు ఉన్నది, విధుల్లో ఉన్న సిబ్బంది, మౌలిక వసతుల వివరాలను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని, సూడి ఆవులకు ప్రత్యేకంగా షెడ్డుని ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రికల్ అనేది పూర్తిగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కే డబ్బులు కట్టేస్తారు సార్. ఓన్లీ జల్ జీవన్ మిషన్ 2.0పై భారత ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సంతకాలు చేశారు. పల్లెల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలనేది ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2028 డిసెంబర్ నాటికి హర్ ఘర్ జల్ సాకారం చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్చువల్ గా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొనగా ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మాస్టర్ అథ్లెటిక్ లీగ్ జరిగింది. బీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. వయసు పైబడిన వారు కూడా క్రీడల్లో చురుగ్గా పాల్గొంటూ యువతకు స్ఫూర్తిగా నిలవడం హర్షణీయమని ఎమ్మెల్యే అన్నారు. దాదాపు 45-50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలందరూ కూడా అథ్లెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి సుదీర్ఘకాలం పాటు అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఈవెంట్ని శాప్ ఈరోజు తీసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి అవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదని సిపిఐ నిలదీసింది. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పార్టీ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, మాల్యాద్రి, అరుణ్ కుమార్, ఇతర నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పేదల ఇంటి స్థలాలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ముప్పాల డిమాండ్ చేశారు. పేదల నివేశ స్థలాల కోసం నిస్వార్థంగా పోరాటం చేస్తున్నది ఒక్క భారత్ కమ్యూనిస్టు పార్టీనే అని చెప్పారు. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలుకు చర్యలు తీసుకోవాలని, ఎంతమంది ఇళ్ల స్థలాలు కావాల్సిన వారు ఉన్నారు, ఎంతమందికి మీరు ఇచ్చారు, ఎన్ని ఎకరాలు అవుతుంది, 5 లక్షలు ఇస్తే ఎంత అవుతుంది, దీన్ని ఒక వైట్ పేపర్ విడుదల చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఒక 6 నుండి 10 మాసాలు సమయాన్ని తీసుకోండి. 10 మాసాల్లో ఇవ్వకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పాలనని దిగ్బంధన చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. మార్చి 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పలు దేవాలయాల్లో చిన్నపిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్టేట్ కోఆర్డినేటర్ కాసుల కృష్ణంరాజు వెల్లడించారు. ఈ రోజు కొత్తపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కన్యా విద్యాసంస్థల విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిపించామని చెప్పారు. నేడు సమాజంలో పిల్లలకు విలువలు నేర్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని కన్నా మాస్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ గౌతమ్, టీచర్లు, చిన్నారులు పాల్గొన్నారు. ఎండోమెంట్ దేవాలయాల్లో చిన్నారులందరికీ అక్షరాభ్యాస కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ సంస్థలటువంటి ఎన్నో కూడా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది. ఎంతో ఆనందం. ప్రతి దేవాలయాల్లో కూడా పిల్లలందరికీ వేద పండితుల ఆశీర్వచనం, మంగళ వాయిద్యాలతో, అదేవిధంగా చక్కటి అందరూ కూడా పిల్లలకి పుస్తకాలు, పలకలు, పలపాలు, స్వీట్లు వగైరా మరి అందరికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాదిని పురస్కరించి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిస్తాం. మన శ్రమ, పట్టుదల, మన యొక్క క్యారెక్టర్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది. కానీ అనుకోని సంఘటనల నుంచి మనం రక్షించడానికి దైవబలం కావాలి. అలాంటి దైవబలం ఈ పిల్లలందరికీ కావాలి. వారందరికీ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యము, మంచి దీక్ష, పట్టుదల, విద్య, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కలగాలని వేదమంత్రాలతో వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనంతవరం గ్రామంలో సుమారు 80 మంది పోలీసులతో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను, అలాగే 4 గొడ్డళ్లు, 1 కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి వాడకం లేదా రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని, పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని కోరారు. పాత నేరస్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లో
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఇంప్లాంట్ వాడడం వల్లనే పేషెంట్లు తమ దైనందిన కార్యక్రమాలు సులభంగా చేసుకునే అవకాశం ఉందని డాక్టర్ శివయ్య పొట్ల వెల్లడించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడం వలన మెట్లు ఎక్కడం, కింద కూర్చోవడం లాంటి పనులు కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చని ఆయన అన్నారు. కొత్తపేటలోని శ్రీ రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్లో డాక్టర్ శివయ్య పొట్ల మీడియాతో మాట్లాడారు. ఆర్థోపెడిక్ సూపర్ స్పెషాలిటీలో 20 సంవత్సరాల అనుభవంతో ఎన్నో జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సత్తెనపల్లికి చెందిన 50 ఏళ్ల మహిళకు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ను విజయవంతం చేశామని చెప్పారు. సైజులు వస్తాయి అన్నమాట. సో దానివల్ల అడ్వాంటేజ్. సో పేషెంట్స్ ఏంటంటే దే ఫీల్ ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ కాదు, నా న్యాచురల్ జాయింట్ నాకు ఉంది అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ పేషెంట్ గురించి చెప్పాం కదా, 50 years ఓల్డ్ పేషెంట్ అని. ఎస్పెషల్లీ ఈ ఇంప్లాంట్స్ ఎవరికి ఉపయోగపడతాయంటే ఒబీస్ పేషెంట్, అంటే ఊబకాయ ఉన్న వాళ్ళకి. వాళ్ళు చాలామంది ఏంటంటే ఆ వెయిట్ తగ్గవేమో, ఫ్యూచర్లో ఇంకెప్పటికీ మనం సర్జరీ ఫిట్ అవ్వేమో, సర్జరీ చేయించుకుంటే ఫెయిల్ అవుతామేమో, అలాంటి భయాలు ఉంటాయి అన్నమాట. ముందేంటంటే అంటే అబ్నార్మల్ బిఎంఐ, అంటే బిఎంఐ 30, 40 దాటి 40 దాటిన వాళ్ళకి ఏంటంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఆ బిఎంఐ తగ్గిన తర్వాత చేయాలన్నమాట. సో వెయిట్ తగ్గిన తర్వాత మనం రైట్ టైంలో సర్జరీ చేస్తే వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పేషెంట్ 112 నుండి 80 kgలకు వచ్చారు. సో ఇప్పుడు సర్జరీ చేశాం కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఇంకో కాలికి యాక్చువల్గా ఏంటంటే ఆ పేషెంట్ 2 కాళ్ళకు కూడా సర్జరీ అని వచ్చారు. వెయిట్ తగ్గడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకో కాలికి మందులతోనే, ఇంజెక్షన్స్తోనే మేనేజ్ చేశాం. ఇప్పుడు 2వ కాలికి సర్జరీ కూడా అవసరం లేకుండా పోయిందన్నమాట. సో నా ఒపీనియన్ ఏంటంటే మేము శ్రీ రామచంద్ర జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్ కొత్తపేటలో పేషెంట్కి జాయింట్ రీప్లేస్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్, ఇట్స్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్. అంటే ముందు దేవుడిచ్చిన మోకాళ్ళు మనం ఎంతకాలం మనం న్యాచురల్గా మనం సర్వైవ్ చేయగలమో, అంటే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం దాన్ని. ఎంతకాలం జాయింట్ ప్రిజర్వ్ చేయగలమో అంతకాలం ప్రిజర్వ్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ లాగే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళాలనేది నా మనవి అని చెప్పారు. మేము ఆ డాక్టర్ గారి నమ్మకంతో, డాక్టర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా మేము డైటేషన్ ఫాలో అవుతూ డాక్టర్ గారి మీద మేము ఒక నమ్మకంతో కంటిన్యూ అవుతూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళా గత 2 నెలల క్రితం వచ్చాము. కుడికాలకి పిఆర్పి ఇంజెక్షన్ చేశారంటే అసలు కుడికాలు నొప్పి అనేది లేదు, ఎడమకాలు అయితే వంగట్లేదు, కానీ నొప్పి తెలియట్లేదు కానీ వంగట్లేదు అనమాట. సరే అది ఎక్స్రే తీపిస్తే బాగా అరిగిపోయి ఉంది. సరే అని చెప్పేసి సార్ డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలి సార్ అని చెప్పేసి అంటే మాకు ఒక డేట్ ఇచ్చారు. నిన్న 23వ తారీఖు, మార్చి నెల 23వ తారీఖు డేట్ ఇచ్చారు. 22వ తారీఖు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మాకు చాలా ధైర్యం చెప్పారు. ముందు డాక్టర్ గారు నవ్వుతో మాకు ముందు చాలా ధైర్యం వచ్చేసింది అనమాట. ఆ ధైర్యంతో నా భార్య కూడా ఆమె ఎక్కడ భయపడకుండా హాస్పిటల్ థియేటర్లోకి వెళ్ళింది. ఆపరేషన్ చాలా సక్సెస్ అయిందని చెప్పేసి డాక్టర్ గారు మాకు థియేటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. నా భార్యను చూడటానికి వెంటనే వెళ్ళాను. ఆమె కూడా చాలా సంతోషంగా బాగుందండి, బాగా జరిగింది అని చెప్పేసి. బడియేడు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలని నినాదాలతో ఈరోజు మంగళగిరి మండలం పెదవడ్లగూడి గ్రామంలో మెయిన్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా బడిబాట కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ చదువు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని, అందువల్ల బడియేడు పిల్లలందరూ పాఠశాలల్లో చదవాలని, ఆ దిశగా తల్లిదండ్రులు మరియు అధికారులు కృషి చేయాలని, చదువు యొక్క ఆవశ్యకత మరియు ప్రభుత్వం అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతుల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం బడియేడు పిల్లలు గల తల్లిదండ్రులతో మాట్లాడి 1వ తరగతిలో చేర్పించి అనంతరం విద్యార్థులను పనులకు దూరంగా ఉంచాలని, పాఠశాలకు రెగ్యులర్గా పంపాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఉప విద్యాశాఖాధికారి శాంతకుమారి, మంగళగిరి మండల విద్యాశాఖాధికారులు ఉషాకుమారి, బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇది డియు అమ్మ. ఇల్లు రాపిచ్చారా సార్? వీళ్ళకి అమ్మఒడి డబ్బులు కూడా రాలేదు. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ వర్కర్స్ అని చెప్పేసి వీళ్ళకి తెలియదు కూడా రాలేదు సార్. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలోని జాయింట్ కలెక్టర్ అస్తూ శ్రీవాత్సవ్ ప్రారంభించారు. క్షయవ్యాధి రహిత జిల్లాగా ఆవిర్భవించుటకు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భీమ్ సేన్ సేవాదళ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి కార్యక్రమం లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ మద్దు అంకయ్య నెహేమియా మీడియాతో మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పాస్టర్లపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్సేన్ సేవాదళ అధ్యక్షులు నల్లపు నీలాంబరం, పాస్టర్ రవి, మార్క్, రత్నశ్రీ, కమలకుమారి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తూ ఉండగా ఈ మతోన్మాదులైన వారు ఆయన్ని హత్య చేసి ఆయన్ని హతమార్చి డంకన్ డ్రైవ్లో ఆయన చనిపోయాడని చెప్పి దాన్ని ఆ విధంగా సృష్టించి చంపిన దాని విషయంలో మేమెంతో విచారిస్తూ ఉన్నాం. ఆ యొక్క ఎంక్వైరీని కూడా మరలా తిరిగి రివ్యూ చేయాలని చెప్పి మేము ప్రభుత్వం వారిని కోరుతూ ఉన్నాం. న్యాయబద్ధంగా ఆ ఎంక్వైరీ జరగాలని, సిబిఐ వారిచే ఎంక్వైరీ జరిపించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి లౌకికత్వాన్ని ప్రభుత్వాలు గౌరవించే విధంగా చేయాలని చెప్పి, ఏ మతాన్నైనా కానీ సమానంగా గౌరవించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వాలతో భారతదేశంలో జీవించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించేటట్లుగా ఒకరినొకరు చక్కగా మంచి మనసుతో ఆదరించి ప్రేమించి గౌరవించుకునేటట్లుగా చేయాలని చెప్పి మేము ఈ మీటింగ్ ద్వారా ప్రభుత్వం వారికి అలాగనే సమాజానికి మేము అందిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాం. శ్రీ కోదండరామ సేవా సమితి ఆధ్వర్యంలో 60వ శ్రీరామచంద్రులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా శ్రీ కోదండరామ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ స్తంభాల గరువులో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలవ పందిళ్లు, తాగునీరు సౌకర్యాలను కల్పించామన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ తెలిపారు. 27న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పంచమర్తి కోటేశ్వరరావు, సెక్రటరీ చల్లా జగన్నాథరెడ్డి, ఉడుమల శ్రీనివాసరెడ్డి, దుగ్గెంపూడి వెంకటరామిరెడ్డి, రేగెల వెంకటేశ్వరరెడ్డి, దేవినేని రాంబాబు, నల్లపనేని పార్థసారథి, శ్రీకోదండరామ సేవ సమితి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ పుష్పయాగ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. కావున భక్తులందరూ దేవాలయంలోకి ఇచ్చేవలసిందిగా కోరుచున్నాము. తర్వాత 31వ తారీఖున అనగా మంగళవారం రోజు, ఆ రోజున ఈ కార్యక్రమంలో చివరి రోజు, ఆ రోజు మంగళవారం కావున ఆంజనేయ స్వామికి సింధూరార్చన ఆకుపూజ కార్యక్రమం ఉదయం పూట 9 గంటలకల్లా ప్రారంభించబడి జరుగుతూ ఉంటుంది. ఆ రోజు సాయంకాలము మా దేవాలయంలోని ఈ శ్రీరామనవమి ఉత్సవంలో చివరి కార్యక్రమంగా అన్న సంతర్పణ కార్యక్రమము చాలా విరివిగా బాగా భారీగా జరుగుతుంది. కావున అందరూ గుంటూరులోని ప్రజలందరూ కూడా దేవాలయంలోకి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ అన్నప్రసాదంను సేకరించవలసిందిగా కోదండరామ సేవా సమితి తరఫున ఈరోజు మన గుడి రామాలయం అంటే మరి గుంటూరు మొత్తంలో కూడా స్తంభాలగారు రామాలయం అంటే ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. రాముల వారి దగ్గరికి వచ్చి ఏ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళు కోరికలు కోరుకున్నచో ఆ సీతారామచంద్రుల వారి అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం, లక్ష్మణ స్వామి అనుగ్రహం మెండుగా ఉంటాయని స్తంభాల గరువులో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదాలపై నిగ్గు తేల్చాలి, అధికారులు ఆదేశించిన సీఎం చంద్రబాబు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి, కార్పొరేషన్ అధికారులతో సమీక్షలో మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వ పాలనలోనే బీఆర్ స్టేడియంకు తిరిగి మహర్దశ తీసుకువస్తాం, ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు, బడిబాట కార్యక్రమంలో డీఈఓ సలీం బాషా. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.